హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దనమాట. ఇంకా శ్రీరామనవమి వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయాయి మా ఊర్లో. మేము ఇంకా అదే రోజు శ్రీరామనవమి రోజు మార్నింగ్ అయితే మా ఊరు వెళ్ళామన్నమాట, ఎర్లీ మార్నింగ్. ఇంకా వెళ్ళిన తర్వాత గుడి దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని మనం ఏం చేయకపోయినా చూడటానికి ఆబ్వియస్లీ వెళ్తాం కదా. ఇంకా అలాగైతే వెళ్ళి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత నేను అండ్ మా కో సిస్టర్ కలిసి అయితే పీటల మీద కూర్చుంటున్నాం. అత్తయ్య వాళ్ళు కూడా కూర్చుంటున్నారనమాట. ఇంకా దానికి సంబంధించిన పనులు అవన్నీ కూడా మేము ఇక్కడ చేసుకుంటూ ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ అయితే మా చిన్నత్తయ్య వచ్చారు, కనిపిస్తుందేమో అని చెప్పేసి కెమెరా యాంగిల్ అయితే మారుస్తున్నా అనమాట. ఇంకా స్వామివారికి తలంబ్రాలు పోస్తారు కదా, దానికి సంబంధించిన బియ్యం అన్నీ కూడాను మేము ఏరుతున్నామన్నమాట. దాంట్లో ఏమి రాళ్ళు కానీ ఏమంటారు దాంట్లో ఒడ్లు కానీ ఇలాంటివి ఏమీ ఉండకుండా చూసుకోవాలన్నమాట. వాటిని నీట్గా చెరుక్కొని అలా పెట్టేసుకొని తలంబ్రాలు అయితే కలపాలన్నమాట. ఇంకా ఆ పనులు అవన్నీ కూడా మా చిన్నత్తయ్య వచ్చి చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ స్వామివారిని పంతులు గారు వచ్చేసి రెడీ చేశారనమాట. రెడీ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఆనవాయితీ ప్రకారం అంటే మేము విగ్రహాలు తీసుకొచ్చి పెట్టిన ఇయర్ నుంచి కూడాను ఇమిటేషన్ జ్యువెలరీ ఏదో ఒకటి మనం కొనుక్కుంటాం కదా, కొత్తవి అంటే వాడనివి, అవి ఎవ్రీ ఇయర్ కూడా నేను అయ్యవారికి అమ్మవారికి వేయడం అలవాటు అనమాట. ఇంకా అలాగా వేస్తూ ఉన్నాను. ఈ ఇయర్ అయితే మా అత్తవి పంపించారు, ఇంకా అవి తీసుకొచ్చానమాట నేను. ఇంకా అవి దేవుడికి వేస్తున్నాం అనమాట ఇక్కడ. ఇంకా నాకైతే ఇక్కడ మా వెంకయ్యమ్మ ఆంటీ అయితే హెల్ప్ చేస్తున్నారు. నేను ఓకేలే నేను రికార్డ్ చేస్తాను, నువ్వు దేవుడికి అలంకారం చేసేయమ్మా అని చెప్పేసి పక్కన ఉండి నాకు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా అలాగా నేను తీసుకొచ్చిన జ్యువెలరీ మొత్తాన్ని కూడా స్వామివారికి వేస్తున్నాను ఒక్కొక్కటిగా. ఎవరికి ఏది వేస్తే బాగుంటుంది ఏంటి అని అనేది ఇంకా అక్కడ కూర్చొని వాళ్ళైతే నాకు చెప్తున్నారనమాట. ఇది స్వామివారికి, ఇది అమ్మవారికి, తర్వాత ఇది లక్ష్మణుల వారికి అని చెప్పేసి. ఆంజనేయ స్వామివారు ఉన్నారు కింద అనమాట. అది కొంచెం చిన్నగా ఉంటుంది విగ్రహము, దానికి చిన్నది వేయమ్మ సరిపోతుంది, లేకపోతే పెద్ద చైన్ ఉంది కదా దాన్ని 2 లైన్స్ ఫోల్డ్ చేసి వెయ్యి అని చెప్తున్నారనమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే స్టేజ్ మీద పెట్టిన తర్వాత అలంకారం అనేది చేస్తామన్నమాట, అంటే నగలు వేయడం అది కూడాను. ఈ ఇయర్ కొంచెం లేట్ అయిపోయింది, హడావిడి అవుతుందని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేలోపు మేము ఇక్కడ ఇంకా జ్యువెలరీ అది వేసేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి వచ్చానన్నమాట. ఇంకా వచ్చేసి స్వామివారికి జ్యువెలరీ అది పెడుతున్నాను. బట్ లుక్ అది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ కొంచెం సన్నగా అలా ఉంటాయి, బట్ ఇయర్ ఏంటంటే జ్యువెలరీ కొంచెం హెవీగా తీసుకున్నాము. ఇంకా అలా తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే లుక్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపించింది. ముగ్గురి స్వామివారిది కూడాను చాలా బాగా హైలైట్ అయిపోయింది అనమాట. లుక్ కూడా చూడటానికి చాలా 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 బాగుంది. మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. వీడియో మొత్తం కూడాను 49 మినిట్స్ అలా వచ్చినట్టుంది. ఇంకా దాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తానన్నమాట. పార్ట్ 1 పార్ట్ 2 లాగా. పార్ట్ 1లో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా యాడ్ చేసి రిమైనింగ్ది మొత్తం పార్ట్ 2లో యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇంత లెంది వీడియో చూడాలన్నా అందరికీ కూడా బోర్ కొడుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి అలా పెడదామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. వీడియో అంతా ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. మీ ఊర్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేయండి. మా ఊర్లో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఉన్నంతలో ఉన్న కొద్ది మంది భక్తులతోనైనా కానీ చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము. నాకైతే భలే నచ్చుతుంది శ్రీరామనవమి మా ఊర్లో సెలబ్రేట్ చేసుకోవడం అనేది. నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక మా వాళ్ళు పనులు అవన్నీ కూడా చేస్తున్నారు. ఇంక ఇక్కడ మనం కంకణాలు ఇస్తారు కదా పంతులు గారు, ఇంకా వీళ్ళిద్దరు కష్టపడి కంకణాలు అయితే పోస్తున్నారనమాట. చాలా 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 కష్టపడి అందరూ కూడా పనులు చేస్తారు. మా వాళ్ళు ఇష్టంగా చేస్తారనమాట. ఏ పని కూడా బరువు బాధ్యత భారం అనుకోకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా చేస్తారు. ఇంక ఇక్కడ ఎవరు కెమెరామెన్ లేరు కాబట్టి నేనే కెమెరామెన్
అంటే ఇంకా మేము తలంబ్రాలు అవి తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇంకా స్వామివారికి తీసుకొచ్చే తలంబ్రాలని మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్తాం కదా, తలంబ్రాలు, తాళిబొట్టు, మంగళసూత్రాలు అవి ఇంక ఇవన్నీ కూడాను జాగ్రత్తగా తీసుకొని అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా మా ఇంట్లో నుంచే ఇద్దరం కూర్చుంటున్నాం కాబట్టి మేము వెళ్తున్నాం ఇంకొకేసారి. ఇంకా అత్తయ్య వాళ్ళు అని చెప్పాను కదా, ఇంకా అత్తయ్య వాళ్ళు అలా వస్తున్నారు. వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తున్నారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా తలంబ్రాలు, ప్రసాదాలు కూడా చేసుకొని వస్తున్నారు. ఈ ఇయర్ అయితే మా ఊర్లో ప్రసాదాలు భక్తులైతే ఇచ్చారనమాట. వాళ్ళు మాకు అంటే గుడికి నేను ఇయర్ ఎంత అయితే ప్రసాదం అవసరం అవుతుందో అంత ప్రసాదం తీసుకొస్తానని అయితే చెప్పారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకొని వస్తారు, బట్ ఈ ఇయర్ మొత్తం వాళ్ళే స్పాన్సర్ చేశారనమాట. స్పెషల్ థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ మా మామయ్య వాళ్ళంతా ఇక్కడ ఆట పట్టిస్తూ ఉన్నారనమాట. మా యాంకర్ వచ్చింది, మా కెమెరామ్యాన్ వచ్చింది అని చెప్పేసి నవ్వుతూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై 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 జై శ్రీరామ్. అదే సన్న బద్దమ్మ పోతారు టెంకాయ రాయిరా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 3 ఫ్యామిలీస్ అన్నమాట పీటల మీద కూర్చుంది. ఇంకా మా అత్తయ్య మామయ్య ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళైతే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 20+ ఇయర్స్ నుంచే కూర్చుంటున్నారంట పీటల మీద. అదే చెప్తూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. చాలా గ్రేట్ కదా, ఎంతో అదృష్టం ఉండాలి. ఇంకా మా మా ఏమంటారు ఆడపడుచు ఉన్నారు కదా హరిత, తను 5th మంత్ డెలివరీ అయిన తర్వాత 5th మంత్ బేబీగా ఉన్నప్పుడు నుంచి వాళ్ళు అయినా కూడా కానీ పీటల మీద కూర్చోడానికి రండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి పిలుచుకొని వచ్చారంట. ఇంకా అట్లా అలవాటైపోయిందంట. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడాను అలా కూర్చోవడం అని చెప్పేసి ఇంకా అత్తయ్య మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎంత అదృష్టం ఉండాలబ్బా అసలు, అన్ని ఇయర్స్ నుంచి అలా కూర్చొని పూజ చేయడం అది అంతా కూడాను నాకు భలే అనిపించింది వాళ్ళు చెప్తూ ఉంటే. ఇంక ఇక్కడ ఏంటి అని అంటే పంతులు గారు చెప్పారు, ఫస్ట్ మనం పైన గణపతి పూజ చేస్తాం కదా, దీపారాధన చేయాలి. అది మనకి పైన పాసిబుల్ అవ్వదు కాబట్టి కింద వినాయకుడు ఉన్నాడు, మా దగ్గర గుడిలో వినాయకుడు ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళేసి ముగ్గురు కూడాను దీపారాధన చేసేసి వచ్చేయండి, వచ్చిన తర్వాత ఇంకా మనం పూజ స్టార్ట్ చేద్దాము అని అయితే చెప్పారనమాట. ఇంకా అలా మేము ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నాము. ఇంక ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఇంకా శ్రీరామనవమి స్వామివారి కళ్యాణోత్సవం అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా అదనమాట. వీడియో మొత్తం చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోద్దు. ఇప్పటికే వీడియో ఒక 10 minutes అలా ఫార్వర్డ్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ నేను
ఇక్కడ వరకు వీడియో కట్ చేసి ఇంకా కళ్యాణం అదంతా కూడాను పాసిబుల్ అయినంత వరకు క్యాప్చర్ చేశాము. దాన్ని అయితే ఫుల్ వీడియోగా పెట్టేస్తాను. మొత్తం ఎంత వస్తే అంత దాన్ని చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇప్పటి వరకు ఎవరైనా మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన కనిపిస్తున్నారు కదా ఒక అక్క, తనే అనమాట ప్రసాదాలు తీసుకొచ్చారు. ఇంకా నవమి కళ్యాణోత్సవానికి మరి కొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. ఇంకా వీడియో మొత్తం నెక్స్ట్ అయితే అప్లోడ్ చేసేస్తాను. దాన్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్